నమస్తే, వెల్కమ్ టు టీ10. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళ సందర్భంగా భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదకరం. ఈ ఘటనలో మరో 60 మంది వరకు గాయపడగా అందులో 36 మంది ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారుల సమాచారం. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని విపరీత ప్రచారం జరగటంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి చేరారని, అంతమందికి అవసరమైన నియంత్రణ నిర్వహణ ఏర్పాట్లు చేయకపోవటం వల్లే ఈ ఘోరం జరుగుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి బాధ్యత వహించాల్సిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తొక్కిసలాట జరిగిన 16 గంటల వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈలోగానే బీజేపీ రాష్ట్ర మంత్రి ఒకరు ఇంతటి పెద్ద కుంభమేళ జరుగుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరగటం మామూలేనంటూ వ్యాఖ్యానించటం బాధ్యత రాహిత్యం. కుంభమేళాల్లో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు 1954, 1986, 2003, 2013 సంవత్సరాల్లో చోటు చేసుకున్నాయి. గతేడాది ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో బోలేబాబా పాదధూళి కోసం జనం ఎగబడిన సందర్భంలో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయారు. ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన భక్తుల తొక్కిసలాటలో 6 దుర్మరణం చెందారు. హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. మత విశ్వాసాలు లేదా ఇతర కారణాల వల్లే ఒకే ప్రదేశానికి ఒకే సమయంలో వేలల్లో లక్షల్లో జనం చేరినప్పుడు ఊహించని ప్రమాదాలు జరగటానికి అవకాశం ఎక్కువ. అందుకు తగిన భద్రత, నియంత్రణ ఏర్పాట్లను, సదుపాయాలను పాలకులు సమకూర్చాల్సి ఉంటుంది. కుంభమేళ, పుష్కరాలు, హజ్ యాత్ర వంటి అతిపెద్ద జన సమూహ సమీకరణాల సందర్భాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు చేరేది, సందర్శించేది నమ్మకంతో అయినప్పటికీ ఆ నమ్మకాలను మరింతగా ప్రేరేపించే అతివ్యాప్తికి పాలకులు కారకులు కాకూడదు. ఫలానా చోటనే ఫలానా రోజునే స్నానం చేస్తే, సేవిస్తే, సందర్శిస్తే పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయంటూ ప్రచారాలు ఊదరగొట్టకూడదు. కానీ బీజేపీ పాలనలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కుంభమేళాలను తమకు అనుకూల వేదికగా మార్చుకునే ప్రయత్నంలో నేరుగా విపరీత ప్రచారాన్ని తలకెత్తుకున్నాయి. తమ పరివార సంఘాల చేత దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ప్రయాగరాజ్ దిశగా పరిగెత్తించటాన్ని ఒక పనిగా పెట్టుకున్నాయి. లక్షలాది జనం ఒక చోట చేరినప్పుడు వారికి ఒక క్రమ పద్ధతిలో నదీ స్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లు చేయాలి. ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారము, సహకారము అందించాలి. అలాంటి సమన్వయం లోపించడం వల్లే మంగళవారం అర్ధరాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. వీఐపీ సందర్శకుల మీద పెడుతున్న శ్రద్ధాశక్తులు సామాన్య భక్తుల మీద చూపటం లేదని విమర్శ వినిపిస్తోంది. స్నాన ఘాట్ల సామర్థ్యాన్ని బట్టి భక్తులను నియంత్రించే బదులు ముఖద్వారం వద్దకు పెద్ద సంఖ్యలో జనాన్ని అనుమతించటం వల్లనే తొక్కిసలాటకు దారి తీసిందని పరిశీలకుల మాట. ఈ కుంభమేళలో యూపీ ప్రభుత్వం అన్ని రకాల శాస్త్ర సాంకేతిక పరికరాలను, పద్ధతులను ఉపయోగిస్తోంది. సాధువులు సన్యాసుల మీద పూల వర్షం కురిపించేందుకు హెలికాప్టర్లు, వాహనాల రద్దీని అంచనా వేసేందుకు ట్రాకింగ్, సమాచార వ్యవస్థలు రంగంలో ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా తొక్కిసలాటలు నివారించలేకపోవటం విచారకరం. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళ ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుందన్న యోగి ప్రభుత్వం తక్షణం రక్షణ, భద్రత చర్యలను పటిష్టం చేయాలి. ఈ ప్రచారానికి వీఐపీ గౌరవాలకు సమయం తగ్గించి అత్యధికంగా హాజరయ్యేటువంటి సామాన్య భక్తుల భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలి. పాప పుణ్యాలు, పవిత్ర స్నానాలు ఏర్పాట్లలో ఏమరుపాటు లేకుండా ప్రభుత్వాలే చూసుకోవాలి. జరిగేది అలౌకిక విశ్వాసాల ఆధ్యాత్మిక మహామేళ అయినప్పటికీ భక్తులకు రక్షణ, భద్రత కల్పించాల్సింది పటిష్టమైన వాస్తవిక చర్యల ద్వారా మాత్రమే. ఇది వంటి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.